రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా ఉద్ఘాటించారు. స్థానిక పళ్లరాజు నగర్లో గల షిప్పింగ్ హౌస్లో శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా మాట్లాడుతూ, శరీరంలో అన్ని అవయవాలు మార్చే అవకాశం ఉంది, కానీ రక్తానికి అవకాశం లేదని, అది మన శరీరంలోనే తయారవుతుందని, కావున మనం రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం అవుతుందని, అందువల్ల అందరూ రక్తదానం చేయాలని కోరారు. అంతేకాకుండా భారతదేశంలో రోజుకు 5 కోట్ల యూనిట్స్ అవసరం అవుతుందని, కానీ 2,50,00,000 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, ఎందుకంటే ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని, కావున స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులను అభినందిస్తున్నానని అన్నారు. చార్టర్డ్ ప్రెసిడెంట్ ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రక్తం తయారు చేసే ఫ్యాక్టరీలు లేవు, కృత్రిమంగా కూడా తయారు చేయలేమని, అది మన శరీరంలోనే తయారవుతుందని, అందువల్ల మనమే రక్తదానం చేయాలని, దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చునని, అందుకే ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ను స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, రక్తం అవసరం గుర్తించి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటి సంవత్సరంలో 71 యూనిట్స్, రెండవ సంవత్సరంలో 60 యూనిట్స్, ఇప్పుడు 3వ సంవత్సరంలో 74 యూనిట్స్ను క్లబ్ సభ్యులు మరియు దాతల సహకారంతో సేకరించగలిగామని, వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ, సెక్రటరీ సాయి సుందర్, నగధర్, ఏవి రంగారావు, వి దుర్గా మహేష్, షేక్ నాగ్భాషా, విజయలక్ష్మి, లత, వి శ్రీనివాస్, వి రామయ్య, అంకి వెంకటేశ్వరరావు, సెనేటర్ ఎ సామ్యుల్, ఎం వరప్రసాద్, రుత్విక్, హరిప్రసాద్, శంకర్, సతీష్ శెట్టి, డిబిబిఎన్ యాదవ్, బాలాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ ఎం సత్యనారాయణ, గోపు విశ్వనాథం మరియు జీకే శ్రీనివాస్ శిబిరాన్ని సందర్శించి రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులను అభినందించారు. ముగ్గురు ప్రాణాలని, ముగ్గురు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదాలకు సంబంధించిన వాళ్ళకి ప్రసూతి సమయంలో, అలాగే కొన్ని శస్త్రచికిత్సల సందర్భంగా ఆపరేషన్ చేసేటప్పుడు, అలాగే మరికొందరికి పుట్టుక నుంచి ఉండేటటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు, హిమోఫిలియా, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిలో కూడా రెగ్యులర్గా రక్తదానం కావాల్సి వస్తుంటుంది. కనుక వీరందరికీ రక్తం అందించాలి అంటే స్వచ్ఛందంగా రక్తం దానం చేయడం అనేది చాలా అవసరం. చేసిన ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తప్పితే అనారోగ్యానికి పాలవరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వేసవిలో రక్తదానం చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఎందుకంటే వేసవికాలం అయిపోయిన తర్వాత ఎండలు తగ్గారు చేద్దాం, కానీ నిజానికి ఆపరేషన్ చేయించుకోవడానికైనా, లేదా రక్తదానం చేయడానికైనా, లేదా మనకు వచ్చినటువంటి అనారోగ్యాలు వేగంగా నివారణ అవడానికైనా సరే వేసవికాలం చాలా అద్భుతమైనటువంటి, ఇంకా అటువంటి అపోహలను కూడా దూరంగా ఉంచి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ఇప్పుడు 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ మేము 3వసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఒక బ్లడ్ డొనేషన్ అన్నట్టు మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అసలు బ్లడ్ డొనేషన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది అందరిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో ఎప్పుడు ఎటువంటి డేంజర్ వస్తుంది, ఏ ఫ్యామిలీకి ఎప్పుడు బ్లడ్ అవసరం వస్తున్నది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఇప్పుడు మనం బ్లడ్ డొనేషన్ ఇస్తే ఫ్యూచర్లో మనకు గవర్నమెంట్ బ్లడ్ కావాలంటే అది ఆ సర్టిఫికేట్ కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఆ బ్లడ్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే సొసైటీకి కూడా ఒక మంచి డైరెక్షన్ చూపించినట్టు కూడా అవుతుందని మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్మ గారికి, అలాగే సెక్రటరీ సుందర్, పాస్ట్ ప్రెసిడెంట్ మన సందీప్ గారికి, సభ్యులందరూ కూడా మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా కార్యక్రమాల గురించి అనుకున్నామండి. అయితే ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా వైటల్ 70 డేస్లో. ప్రతి మనిషి కూడా రక్తదానం చేయాలి. ఎందుకు చేయాలంటే ఇప్పుడు రేపు పొద్దున్న మనకే అవసరం రావచ్చు, ఎవరికైనా అవసరం రావచ్చు. మనం ఇచ్చే ప్రతి రక్తం కూడా ముగ్గురికి ఉపయోగపడుతుందండి. ఆ కాన్సెప్ట్ మేము ప్రతి ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ అబౌట్ 80 యూనిట్స్ 71 యూనిట్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే సెకండ్ టైం 60, ఈసారి కూడా 60-70 యూనిట్స్ వస్తాయని అనుకుంటున్నామండి. అలాగే మేము వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. అక్కడ యూనిట్స్ సాధారణంగా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నారు. బ్లడ్ డొనేట్ తయారు చేసి ఇండస్ట్రీస్ లేవు, కానీ అంటే డొనేట్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఫార్మర్లతోటి, ప్యారిష్ షుగర్తోటి మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు కూడా వాళ్ళ వర్కర్స్, స్టాఫ్ అందరూ కూడా ఇస్తున్నారు. అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే డెసిషన్ తీసుకున్నారు. అది కూడా చేస్తున్నాం. ఇక్కడ పాల్గొని ప్రతి ఒక్కరు కూడా